నెల్లూరు జిల్లా కావలిలో జనసేన నాయకుడు సిద్ధు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జెండా చెట్టు సెంటర్ నుంచి బ్రిడ్జి సెంటర్ వరకు పవన్ కళ్యాణ్ కటౌట్తో ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా డాన్స్ ప్రోగ్రాం, అన్నదానాన్ని నిర్వహించారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని నేను రాజకీయంగా నేను ఫాలో అవుతున్నప్పుడు నుంచి మనకి ఏ రోజు కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని కులాన్ని కానీ మతాన్ని కానీ ఏ రోజు కూడా మేము అనుకున్నటువంటి పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, సినిమాల్లో చేసినటువంటి సహాయ ఎన్నో పనులు ద్వారా మేము అభిమానం అయ్యి పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతూ వస్తూ ఉండేవాళ్ళం. సిద్ధు అంటే రకరకాలుగా కావలి నియోజకవర్గంలో అనుకునే పరిస్థితి ఉంది. నేను ఒకటే కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తిని ఏ రోజు కూడా పదవుల కోసం లేకపోతే మరొక దాని కోసం ఆరాటపడేటటువంటి వ్యక్తిని కాదు. నేను అనేవాడిని, ఎవరు ఉన్నా ఎవరు వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ఖచ్చితంగా కావలి నియోజకవర్గంలో నేను నా వంతు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఎన్నో సందర్భాలు అనుకునేవాడిని, ఎందుకబ్బా 2-3 వర్గాలు మనం డ్రాప్ అయిపోదామా, మన పని మనం చేసుకుందామా, చిన్న పిల్లలు, నా ఫ్యామిలీ చాలా చిన్నవాడిని, ఎంతో సఫర్ అయిపోయాను, ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను, ఎందుకు ఆగిపోదామంటే అవతల వైపు చూసినప్పుడు ఇలాంటి నాయకత్వానికి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. జనసేనలో నేను నా వంతు పోరాటం చేస్తూనే ఉన్నాను. ఓటమి గెలుపులు కాదు, ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం ముందుకు వచ్చామని ముగ్గుంటమైన దీక్షతో నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈరోజు 56 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒక పవర్ కళ్యాణ్, అటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా సోదరుడు చిన్న వయసులోనే రాజకీయ భావాలని పుణుకుపుచ్చుకున్న సిద్ధు, నాకు సిద్ధులో భగత్ సింగ్ ఏదైతే యుద్ధం చేశాడో చిన్న వయసులోనే భావాలను పుణుకుపుచ్చి స్వార్థాన్ని పక్కన పెట్టి ఎంతో కొంత గుర్తింపు కావాలి, యువతలో చైతన్యం తీసుకురావాలి, యువత కోసం పరితపించాలని సిద్ధు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను సిద్ధుకి చాలా సందర్భాల్లో చెప్పాను, భావాలు వేరు, జీవితం వేరు. నీ జీవిత సాఫల్యంలో నువ్వు విజయం సాధించాలంటే నీ పక్కన డబ్బు ఉండాలి. ఈ సంవత్సరంలో వ్యాపారాలు చేయి, నీకు ఒక ఫైర్ ఉంది, ఏదో ఒక రోజు నీకు ఈ ప్రజలకు సేవ చేసే భాగ్యం నీకు దక్కుతుంది.